హెచ్ఎంపీవీ వైరస్ తో ప్రాణభయం లేదని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యురాలు ప్రొఫెసర్ మౌనిక తెలిపారు. వైరస్ సోకిన వారికి జలుబు లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. సరైన సమయంలో వైద్య సహాయం అందించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం ఉండదన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులకు మాత్రమే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. గత కోవిడ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోగలుగుతామంటున్న ప్రొఫెసర్ మౌనికతో దూరదర్శన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి దయాకర్ ముఖాముఖి. ఇటీవల భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ వైరస్ పిల్లల్లో వస్తుందన్న భయాందోళన వ్యక్తమవుతున్నాయి. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆ వైరస్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు? సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇది హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఇది యాక్చువల్లీ ఒక సాధారణమైన వైరస్. ఇది కొత్త వైరస్ కాదు. 2001 సంవత్సరంలో ఫస్ట్ దీన్ని డిటెక్ట్ చేశారు. ఇది జనరల్ గా వేరే వైరస్ ఆర్ఎస్వి వైరస్ అని కూడా ఉంటుంది. సో దాని ఫ్యామిలీకి చెందిన వైరస్. సో ఇందులో దాదాపు 3 నుంచి 5% రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో ఆల్రెడీ ఈ హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది లాస్ట్ 20 years నుంచి డిటెక్ట్ అవుతూనే ఉంది. సో ఇక్కడ ప్రస్తుతానికి దీని కొత్త స్ట్రెయిన్ రావడం కానీ లేకపోతే దీని తీవ్రత పెరగడం కానీ అన్నదానికి ప్రస్తుతానికి మనకేం సూచనలు లేవు. సో ఇది కామన్గా మనకి దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటి కామన్ కోల్డ్ అంటాము. అలాంటి ఇన్ఫెక్షన్స్ యూజువల్గా అవుతాయి. కొంతమంది పిల్లల్లో, వృద్ధుల్లో ఇది ఇన్ఫెక్షన్ తట్టుకునే శక్తి తక్కువ ఉండడం వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ కొంచెం సివియర్ అయ్యి నిమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ప్రస్తుతానికి మనం ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదు. మనము రెగ్యులర్ ప్రివెంటివ్ మెషర్స్ ఫాలో అవుతే సరిపోతుంది. సో ఈవెన్ కోవిడ్ మహమ్మారి టైంలో కూడా మాస్క్ పెట్టుకోవడం అనేది, హ్యాండ్ హైజీన్ అనేది ఇవన్నీ. సో ఇది ఓన్లీ కోవిడ్ కనే కాదు, ఇది ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఎలాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కైనా కూడా సేమ్ ప్రివెంటివ్ మెషర్స్ ఫాలో అవుతే సరిపోతుంది మనం. సో ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్, బహిరంగ ప్రదేశాలకి వెళ్ళకపోవడము, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ హైజీన్ ఫాలో అవ్వడం, అంటే ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం వాటర్ అండ్ సోప్తో. ఎవరికన్నా దగ్గు, జలుబు సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళతో ఎక్కువగా కలవకపోవడము, మనకి దగ్గు వచ్చినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు కర్చీఫ్ కానీ లేకపోతే ఇలా ఎల్బోలో, మోచేతిలో కానీ దగ్గి వేరే సర్ఫేసెస్ ఏమీ టచ్ చేయకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవడము, ఇవన్నీ మనం ఫాలో అవుతే ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే రిస్క్ తగ్గుతుంది, మనకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత కోవిడ్ కాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీని బారిన పడకుండా రక్షించుకోగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నారు. దయాకర్, దూరదర్శన్ రిపోర్టర్, యాదాద్రి, భువనగిరి జిల్లా.